పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కూటమి విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ క్యాండిల్ ర్యాలీలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సుబ్బారాయుడు అన్నారు. ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. గడిచేటువంటి సంవత్సర కాలం ముందు ఇదే రోజున ఆనాడున్నటువంటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికం అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వాళ్ళకి తిల్లోదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలతురిసి మరి ఆ ప్రభుత్వాన్ని చరమగీతం పాడి మరి నూతన ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లు భారీ మెజార్టీలతో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికానికి సందర్భంగా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఏ విధంగా గడిచినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారో అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలికారో మీరు పలికినటువంటి మద్దతుకి మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 100% మీ ఆశలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. గడిచేటువంటి సంవత్సర కాలం ముందు ఇదే రోజున ఆనాడున్నటువంటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికం అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వాళ్ళకి తిల్లోదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలతురిసి మరి ఆ ప్రభుత్వాన్ని చరమగీతం పాడి మరి నూతన ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లు భారీ మెజార్టీలతో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికానికి సందర్భంగా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఏ విధంగా గడిచినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారో అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలికారో మీరు పలికినటువంటి మద్దతుకి మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 100% మీ ఆశలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. గడిచేటువంటి సంవత్సర కాలం ముందు ఇదే రోజున ఆనాడున్నటువంటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికం అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వాళ్ళకి తిల్లోదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలతురిసి మరి ఆ ప్రభుత్వాన్ని చరమగీతం పాడి మరి నూతన ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లు భారీ మెజార్టీలతో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికానికి సందర్భంగా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఏ విధంగా గడిచినటువంటి